మళ్ళీ తెరపైకి నయీం ఆస్తుల ఇష్యూ అంటూ ఒక వార్త చూడొచ్చు. నయీం చనిపోయి చాలా రోజులు అవుతుంది, అయినా సరే మళ్ళీ హాట్ టాపిక్గా నయీం ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, నయీం దగ్గర దొరికిన డైరీ, దాంట్లో డంపులు, ఆస్తుల వివరాలు, దానికి సంబంధించినటువంటి లావాదేవీల వివరాలు, భూములకు సంబంధించినటువంటి పట్టాలు, కాగితాలు, అన్ని వివరాలు. మరి ఆ డైరీ ఎక్కడ పోయింది? కాళేశ్వరం మీద విచారణ జరిగింది, అట్లాగే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద, ఈ కార్ రేస్ మీద, రకరకాల మీద రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంక్వైరీలు వేసిండు. మరి నయీం ఆస్తులకు సంబంధించి ఏం జరిగింది, ఆ ఎంక్వైరీ ఏంటి అనేటువంటిది రేవంత్ రెడ్డి ఎందుకు వేయలేకపోతున్నాడు అనేది క్వశ్చన్ మార్క్. రైట్, ఒకసారి దిశ పేపర్ ఏం రాసిందో చూద్దాం. రూపాయలు 100 కోట్ల విలువైన భూములపై కొందరి కన్ను, నిషేధిత జాబితాలో ఉన్న పలుచోట్ల అమ్మకాలు, కోర్టుకు ఆధారాలు సమర్పించి అడ్డుకున్న పోలీసులు, వార్షిక నివేదికలో సమావేశంలో డీజీపీ వెల్లడించాడు. ఏంది మరి, ఎక్కడ భూమి దొరికితే అక్కడ నయానో భయానో బెదిరిచ్చో అదిరిచ్చో ఆ భూములు లాక్కున్నటువంటి నయీము చనిపోయిన తర్వాత ఆ భూముల యొక్క దస్తావేజులు, ఆస్తుల వివరాలు ఎక్కడ పోయినాయి అనేటువంటిది క్వశ్చన్ మార్క్. మరి అప్పుడున్నటువంటి కేసీఆర్ దొబ్బేసిండా, పోలీసులు దొబ్బేసిర్రా, లేదా ఆస్తులు ఏం లేకుండా సాధారణ జీవితం నయీం గడిపిండా అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల వ్యవహారం మరోసారి పోలీసు వర్గాల్లో చర్చకు వచ్చింది. నయీం పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించి 10 ఏళ్లు గడుస్తున్నా ఇప్పుడు అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విషయం కలకలం రేపుతోంది. నయీం చనిపోయిన తర్వాత పోలీసు దర్యాప్తులో కొన్ని 100 ఎకరాలు, 1000 గజాల స్థలాలకు సంబంధించిన పత్రాలు లభించాయి. ఆ స్థలాలన్నింటినీ నయీం బెదిరించి బలవంతంగా అతని వశం చేసుకున్నాడనే ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నింటినీ నయీం తన బంధువులు, అనుచరుల పేరు మీద బినామీగా పెట్టుకున్నాడని తెలిసింది. నయీం చనిపోయిన తర్వాత చాలా మంది బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు ఆ కబ్జాలకు సంబంధించిన సమాచారం దర్యాప్తు అధికారులకు ఇచ్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నయీం ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న అన్ని ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టించింది. దీని కోసం పోలీసులు రెవెన్యూ కలెక్టర్కు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చి వాటి కొనుగోలు విక్రయాలపై నిషేధం పెట్టారు. ప్రస్తుతానికి అది బాగానే ఉంది, కానీ దొరికిన ఆస్తులు, ఆ డైరీలో ఉన్న అంశాలు ఎక్కడ పోయినటువంటిది ప్రశ్న. రైట్, వాటిని కొనొద్దు, విక్రయించొద్దు అని డీజీపీ అంటుండు. నయీం ఆస్తులకు సంబంధించి ఆ భూములు కొనొద్దు, అమ్మొద్దు, అవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఆ ఆస్తులు ఇప్పుడు మార్కెట్లో కొన్ని 100,000 కోట్లు పలుకుతుండడంతో కొంతమంది ఆ నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అమ్ముకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లి దర్యాప్తులకు సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించి తిరిగి వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని వార్షిక నివేదిక సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించడంతో నయీం ఆస్తుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. నయీం వద్ద లభించిన ఆస్తుల చిట్టాలో నష్టపోయిన ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ఆస్తులను అమ్మకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎవరు ఆస్తులను కొనొద్దు, విక్రయాలు జరపొద్దని డీజీపీ చెప్పింది. మరి అదే డీజీపీ, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నయీం డైరీ మీద, నయీం ఆస్తుల మీద ఆయన డంపు ఎక్కడ పోయింది, ఒక కమిటీ, సిట్ కమిటీ లేకపోతే ఇంకేదైనా ఒక విచారణ కమిటీ వేసి ఆ డబ్బును కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్వాధీనం చేసుకున్నటువంటి డబ్బును అనాథ శరణాలయాలకో లేకపోతే వృద్ధ ఆశ్రమాలకో, పేద పిల్లల కోసం, ఆర్పన్ తల్లిదండ్రులు లేని పిల్లల కోసమో, విద్య కోసమో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి దాని మీద స్పందించి, డీజీపీ శివధర్ రెడ్డి దాని మీద స్పందించి వెంటనే నయీం ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఆ డైరీని ఎక్కడ ఉందో దాని మీద విచారణ చేపించి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటిది తెలంగాణ ప్రజల ఆకాంక్ష.